అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి మార్చి 10వ తేదీన విజయవాడ మహాధర్నాను జయప్రదం చేయాలని కడప జిల్లా బద్వేల్ సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక కోట వీధి నందు గల బాలికల ఉన్నత పాఠశాల ఆవరణం నందు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బద్వేల్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో గత సంవత్సరం నిర్వహించిన 42 రోజుల రాష్ట్ర వ్యాప్త సమ్మె సందర్భంగా ప్రభుత్వం అంగీకరించిన వాగ్దానాలను అమలు చేయాలని మార్చి 10వ తేదీ విజయవాడలో నిర్వహించతలపెట్టిన మహాధర్నా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చారిత్రాత్మక సమ్మె నిర్వహించిన సందర్భంగా అంగీకరించిన హామీలు నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచిన హామీలు అమలు చేయలేదు. సెంటర్ల నిర్వహణకు సొంత పెట్టుబడులు పెట్టి సెంటర్లు నిర్వహిస్తున్నారని, రకరకాల యాప్లతో అంగన్వాడీలపై పనిభారం పెరిగిందని, అంగన్వాడీలకు కేంద్ర ప్రభుత్వం 2014వ సంవత్సరం నుండి వేతనాలు పెంచలేదని, 2022లో సుప్రీంకోర్టు అంగన్వాడీ వర్కర్లకు గ్రాడ్యుటీ అమలు చేయాలని చేసిన తీర్పు అమలుకు నోచుకోలేదని, గుజరాత్ హైకోర్టు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఇచ్చిన తీర్పు కూడా పాలకులు తుంగలో తొక్కారని, అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ వెంటనే జీవో జారీ చేయాలని, హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడెన్స్ రూపొందించి అమలు చేయాలని, అంగన్వాడీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సెంటర్లకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని, ఫ్రీ స్కూల్ విలీనాన్ని ఆపాలని తదితర డిమాండ్ల సాధన కోసం మార్చి 10వ తేదీన విజయవాడలో నిర్వహించతలపెట్టిన మహాధర్నా కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. హెల్పర్స్ యూనియన్ తరఫున ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. గత ప్రభుత్వంలో మేము 42 రోజులు సమ్మె చేశాము. కానీ ఆ ప్రభుత్వం మాకంటూ ఏది గుర్తింపు ఇవ్వలేదు. కానీ మేము ధర్నాలో ఉన్నప్పుడు ఇప్పుడున్న అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం మాత్రం మాకు హామీ ఇచ్చినారు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపానైతే పోలేదు. మేము అడుగుతూనే ఉన్నాము, కానీ వాళ్ళు ఏమో మాకు సమాధానం ఇవ్వట్లేదు. కాబట్టి మా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున రేపు 10వ తేదీ మహాధర్నా చేయాలని నిర్ణయించుకున్నాము. ఈలోపు మాకు హామీలు ఇస్తారేమోనని మేమైతే కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హెల్పర్స్ యూనియన్ బడ్జెట్ ప్రాజెక్టు ఆరు విషయాలమ్మ నేను మాట్లాడుతున్నాను. గత సంవత్సరము 42 రోజులు సమ్మె చేసినాము. 42 రోజుల సమ్మె వేళంగా ఎవరే కానీ మమ్మల్ని ఆ ప్రభుత్వం పట్టనట్టుగా ఎస్ అనేది సంబంధించి మా పైన